ఇరాన్లో ప్రస్తుతానికి వాయిస్ నేరుగా గుర్తుపట్టేటటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకళ్ళు పార్లమెంటరీ స్పీకర్, అతనేమో ప్రస్తుతం మిగతా కార్యకలాపాలకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. అది ఒకటి. రెండవది విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి. ఇతనే ప్రస్తుతం ఖొమైనీ తర్వాతన ఓ రకంగా రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన కీలకమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఐఆర్జీసీతో కొంత కాంటాక్ట్ ఉంది. ఇతని చెప్పు చేతుల్లో అయితే ఐఆర్జీసీ పనిచేయట్లేదు. అయితే వాళ్ళు చెప్పిన మ్యాటర్ని ఇతను ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేస్తుంటాడు. తాజాగా హార్ముజ్ జలసంధి అది బ్లాక్ చేసినే ఉంచుతాం, అమెరికా మమ్మల్ని విడిపించడం మా దగ్గర నుంచి అమెరికా వల్ల కాదు, మాకు $11 ట్రిలియన్ మా ఇరానియన్కి సంబంధించిన అసెట్స్ ఫ్రీజ్ చేశారు, అది రిలీజ్ చేసేదాకా వదిలిపెట్టాం, రాబోయే 48 గంటల్లో కాల్పుల విరమణ ముగిసిపోవచ్చు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిరావడం అన్నదే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటిది. ఖచ్చితంగా 48 గంటలంటే నిన్న మాట్లాడాడు, దాదాపు ఇవాళకి 12 గంటలు అయినట్టు. రేపు రాత్రిలోపు ఇరాన్ ఏమన్నా రివర్స్ అటాక్ వెళ్తుందో చూడాలి.